ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే దీనికోసం 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్లు అయితే తీసుకున్నాను. అలాగే స్టిచ్ చేసుకోవడానికి డోరీ థ్రెడ్ కూడా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే తీసుకున్న క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టి అటు సైడ్ కార్నరు ఇటు సైడ్ కార్నరు ఇలా పై వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 కార్నర్స్ని కూడా ఒకదానిపైకి ఒకటి ఇలా చేర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి నీట్గా రఫ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి హ్యాంగింగ్ అనేది ఈ షేప్లో వస్తుందండి. సేమ్ ఇదేలాగా మనకి ఒక్కొక్క వైపు ఎన్ని హ్యాంగింగ్స్ అయితే కావాలో అన్నీ ఇలా కుట్టుకోవాలి. మనకు కావాలి అంటే ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకొని కుట్టుకోవచ్చండి. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది చూడడానికి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా మనము హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేయడం వల్ల కస్టమర్స్ కూడా ఇంప్రెషన్ అనేది మంచిగా ఉంటుందండి. కొత్త కస్టమర్స్ కూడా మనకి అట్రాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. చూడండి, సేమ్ ఇదేలాగా ఒక్కొక్క వైపు 3 హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ షేప్ అన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి చూడ్డానికి అందంగా ఉంటుందండి. ఒకటి అటు ఒకటి ఇటు ఉంటే చూడ్డానికి అసలు బాగోదు. మనం స్టిచ్ చేసేటప్పుడే అన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.